మీరేమో పాత కేసులతో వేధిస్తున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, కేసులు తీసుకుంటారు, ఇక్కడ రాజకీయ ప్రేరేపితాలు అసలు ఉండవు అని జ్యోత్స్న గారు చెప్తున్నారు. రెండోది మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక హామీ ఇచ్చాము, అది వచ్చిన వెంటనే నెరవేర్చామా లేదా? అలాగే మెగా డిఎస్సి ఇచ్చామా లేదా? శ్వేతపత్రాలు విడుదల చేయొద్దని ఎలా అంటారు? కీలక రంగాలకు సంబంధించి గత 5 ఏళ్లలో ఏం జరిగింది, స్టేటస్ ఏంటి, మేమేం చేయదలుచుకున్నాం అన్నదాన్ని మరి ఏ రూపంలో చెప్పాలి? వాస్తవాలు కూడా ప్రజలకు తెలియనియొద్దా అంటున్నారు జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు చివరి పాయింట్ ఏం చెప్పారంటే, బోండా ఉమా గారు వాళ్ళు బుద్ధా వెంకట గారు వెళ్ళినప్పుడు చేశారు అని చెప్పేసి, మాచర్లలో చేశారని చెప్పారు. ఇక్కడ మాచర్లలో కాదు, ఏ ఊర్లోనైనా సరే ఎన్నికలకు 24 గంటల ముందు ఇతర ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉండకూడదు అనేటటువంటి కనీస రూల్ ఒకటి ఉంటుంది. ఆ రూల్ ను పాటించకుండా వీళ్ళు రూల్స్ ను అతిక్రమించి అక్కడికి వెళ్లారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. అంతేగాని ఆ కిషోర్ కి వీళ్ళకి మధ్య జరిగిన వాదం వల్ల లేకపోతే జరిగినటువంటి తోపులాట వల్ల చేయలేదు. కేసు నమోదు చేసిన కారణం అది. ఇకపోతే మేడం గారు చాలా చక్కగా విశ్లేషించారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి సామాజిక పింఛన్లని పెంచుతూ మొదటి దస్త్రంపై ఫైలుపై 250 రూపాయలు పెంచుతూ సంతకం చేశారు. అదే పనిని వీళ్ళు కూడా చేశారు. దే ఆల్సో ఎంటర్డ్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఇది సూపర్ 6 లో భాగం కాదు. ఇది సూపర్ 6 లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం జోలి పోలా. అట్లాగే మెగా డిఎస్సి గురించి చాలా ఘనంగా చెప్తా ఉన్నారు మేడం గారు. మెగా డిఎస్సి కూడా సూపర్ 6 లో లేదు. కానీ మెగా డిఎస్సి అనౌన్స్ చేసినంత తొందరగా లేదు, డిసెంబర్ లోనంట ఫస్ట్. రెండోది 1998లో డిఎస్సి పెట్టారు, పోస్టులు ఇవ్వలేదు. 2018లో డిఎస్సి పెట్టారు, పోస్టులు ఇవ్వలేదు. ఈ ఇద్దరికి పోస్టులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మాట ఇవ్వగానే సరికాదండి, అది దాన్ని నిలబెట్టుకోవాలి. శ్వేతపత్రాలు అనేది కేవలం కాలయాపన కోసం, ఏది వాగ్దానాలు నిర్వర్తించలేక, అక్కడ నిధులు లేక సంపద సృష్టిస్తాను అనేటటువంటి మాయమాటలు చెప్పినటువంటి దానికి ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం, నేను ఏం సృష్టించగలను సంపద, ఇక్కడ ఏమి లేదని చెప్పటం కోసం. ఏమి లేదన్న సంగతి ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీకు తెలియదా? ఆ రోజున శ్రీలంక అయిపోతుంది, ఇంట్లో ఒక్కరికి అమ్మఒడిస్తేనే అని చెప్పింది మీరే కదా. ఇప్పుడు అమెరికా అవుతుందా? ఇంట్లో నలుగురికి ఇస్తే అమెరికా అవుతుందా? నిధులు లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? మాదిరెడ్డి గారు మొన్న 11వ తారీఖు 4 రోజులు అయింది. మీరు చేసినటువంటి 4 రోజుల్లోనే మొత్తం అంతా జరిగిపోవాలంటే ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఉంది వాళ్ళకి టైం. మేము మంచి ప్రశ్న వేశారు రాజేష్ గారు, సారీ సతీష్ గారు. నేనేమంటున్నానంటే, మేము అసలు విమర్శించదలుచుకోవాలా, ఆయన చెయ్యలేక ఆడలేక మధ్యలో పార్టీ నేతల తొలి సమావేశంలోనే ఓటమిపై సమీక్ష చేసుకుంటున్న తొలి సమావేశంలోనే ఒక 6 నెలలు వెయిట్ చేద్దాము, ఒక 6 నెలలు టైం ఇద్దామని మీ పార్టీ అధినేత మాజీ సీఎం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన అసమర్థతను మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సమాధానం చెప్పుకోవాలి కదా. ఆయన అసమర్థతను మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సమాధానం చెప్పుకోవాలి కదా. ఆయన హయాంలో 100 కోట్లే కదా వదిలిపెట్టిపోయింది. మేము చెప్పిన మాట కాదు కదా, యనమల రామకృష్ణుడు గారే చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసా ఎవరైనా అప్పిచ్చేవాడు ఆయన ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డికి రూపాయి అప్పు కూడా ఇవ్వడు, జీతాలు ఎట్టిస్తారు, పెన్షన్లు ఎట్లిస్తారు చూస్తామని చెప్పేసి అన్నారు కదా. మేము 12,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచి మేము దసరాని మీకు అప్పచెప్పాం కదా. మీలాగా 100 కోట్లు కాదు కదా. మరి అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం లోబడి మేము అప్పులు చేసాం తప్ప ఇంకా 3,627 కోట్ల రూపాయలు అప్పు చేసుకునేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంచి మేము దిగిపోయాం. మీరు రూపాయి కూడా అప్పులపై చాలా సందర్భాల్లో మాట్లాడాం. జ్యోత్స్న గారు నిన్న మాజీ మంత్రి పేర్నాని ఆయన మాట్లాడింది, ఇప్పుడు మాదిరెడ్డి గారు కూడా ప్రస్తావించారు. అమ్మక మందిరం పేరుతో తల్లి పిల్లల్ని మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇస్తున్నాడని తాము పిల్లలందరికీ ఇస్తామన్నారు. అలాగే ఉచిత ఇసుక అన్నారు, ఆ ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు. ఈ 2 ఇష్యూస్ మీద కామెంట్ చేశారు సతీష్ గారు. ఇప్పుడు ఫస్ట్ అయితే
తల్లికి వందనం దాని మీద నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఓకే. తల్లికి వందనం ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించి నిన్న ఒక ప్రిలిమినరీ జీవో వచ్చిందండి. ఓకే. రైట్. ఆ జీవోలో ఎక్కడన్నా అంటే మరి మాకు అర్థం కాలేదా వాళ్ళకి అర్థం కాలేదా మరి మీరే చెప్పాలి ఒక సీనియర్ జర్నలిస్ట్. ఆ దీంట్లో ఎక్కడన్నా ఒక్క పిల్లవాడికే మేము ఇస్తున్నాం, తల్లికి సంబంధించి ఒక్క ఇంట్లో ఉన్న ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాం అని ఎక్కడన్నా ఉందా సతీష్ గారు? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా అందులో చాలా క్లియర్ గా we will not leave any child without education and also all the children in the house అనేది చాలా క్లియర్ గా ఉంది సార్. చిల్డ్రన్ అని ఉంది, చైల్డ్ కి చిల్డ్రన్ కి తేడా తెలియకపోతే నేనేం చేయలేను ఫస్ట్ థింగ్. అండ్ ఆల్సో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి ప్రీ రిక్విజిట్స్ అవన్నీ కూడా మేము మళ్ళీ విడుదల చేస్తాం, డీటెయిల్డ్ గా విడుదల చేస్తామని క్లారిఫికేషన్ కూడా ఇచ్చున్నాము. ఆల్రెడీ ఆ జీవోకి సంబంధించి మొత్తం క్లియర్ గా అందులో మెన్షన్ ఉంది, నో చైల్డ్ విల్ బి లెఫ్ట్ విదౌట్ ఎడ్యుకేషన్ హూఎవర్ ఇస్ బిలో ది పావర్టీ లైన్ అనేది అంత క్లియర్ గా మెన్షన్ ఉంది కదా సతీష్ గారు. సరే, వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు. ఇక్కడ ఇంకో విషయం, ఉచిత ఇసుక సంగతి చెప్తున్నానండి. అంటే మరి వీళ్ళు, నేను అదే చెప్తున్నాను, అంటే వీళ్ళకి పాపం తెలియక మాట్లాడతారా లేకపోతే ఇంకేమి రాక మాట్లాడతారో తెలియదు. ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఉచితంగానే ఇస్తున్నాం సార్, మీరు రీచ్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళండి సతీష్ గారు. మీరు ఒక లారీయో ఒక ట్రాక్టరో ఒక ఎడ్ల బండో లేకపోతే ఒక 2 సంచులో తీసుకొని ఏ రీచ్ వరకు అని వెళ్ళండి సార్. మరి మీరైతే జర్నలిస్టే కదా, మేమంటే పోనీ రాజకీయ నాయకులు అనుకుందాం, మా పార్టీని డిపెండ్ చేస్తున్నాం, మీరు వెళ్ళండి సార్, ఏ రీచ్ దగ్గరకన్నా వెళ్ళండి. ఎవరైనా మిమ్మల్ని ఇసుక తీసుకోవడానికి ఛార్జ్ చేస్తారేమో చూడండి సార్. దాంట్లో రెండు పద్ధతులు ఉన్నాయండి. ఒకటేమో రీచ్ దగ్గరికి వెళ్ళి మీ అంతటి మీరు తీసుకోవచ్చు, నోబడీ ఈస్ గోనా స్టాప్ యూ, రైట్. లేదు అలాంటి పరిస్థితి కొన్ని చోట్ల కొంచెం దూరంగా ఉండే ఏదన్నా ఉంటే, ఏదైనా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా mines.ap.gov.in వెబ్సైట్ లో ఉంది కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అక్కడికి వెళ్ళి మీరు ఎంతైతే ఇసుక కావాలో తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి లోడింగ్ చార్జెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రమే అడుగుతున్నారు. ఆ రిసిప్ట్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి సార్. ఒక విషయం సార్, ఇప్పుడు తిరుపతిలో మనకు దర్శనం ఉందండి, ఉచిత దర్శనం అంటాం. తిరుపతికి, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి టికెట్లు కూడా టిటిడి పెట్టుకుంటుందా అండి? చెప్పండి సార్ నాకు. దర్శనం ఉచితంగానే ఇస్తున్నాం కదా, ఇసుక ఉచితంగానే ఉంది కదా. నేను చెప్తున్నా కదా, మీకు అంత ఇబ్బంది ఉంటే డైరెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా చెప్తున్నా, లేదా మొన్న మాట్లాడిన అంబటి రాంబాబు కావచ్చు, నిన్న మాట్లాడిన పేర్నాని గారు కావచ్చు, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఏ ఇసుక రీచ్ దగ్గర కన్నా వెళ్ళండి సార్, వెళ్ళమనండి సార్. మీ పోనీ కావాలంటే మీ 10 టీవీ మాదిరెడ్డి గారు బహిరంగంగానే సవాలు విసురుతున్నారు. జ్యోత్స్న గారు ఉచిత ఇసుకలో ఉచితం లేదని పదే ఆరోపణలు చేస్తున్నారు. అప్పటికిప్పటికి కంపారిజన్ చేసుకోవడానికి డైరెక్ట్ వైసీపీ నేతలను వెళ్ళమంటున్నారు. ఒకటి. రెండోది, అమ్మకు వందనంలో ఎక్కడ కూడా చైల్డ్ అని అన్నామా, చిల్డ్రన్ అని అన్నాము. రెండోది, ఈచ్ మదర్ అంటే అమ్మకి, అంటే ప్రతి అమ్మకి ఇస్తామన్నామంటే ఆ పిల్లలు 2 ముగ్గురున్నా ఆ తల్లికి అవి ఇస్తామన్నదే దాని అర్థం. చాలా క్లియర్ గా ఉంది సతీష్ గారు, చిల్డ్రన్ అని చాలా క్లియర్ గా ఉంది. రైట్. మాదిరెడ్డి గారు. అమ్మా, ఇప్పుడు సతీష్ గారు, ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ చైల్డ్ అండ్ చిల్డ్రన్. చైల్డ్ ఈజ్ సింగులర్ ఫామ్, చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్ ఫామ్. ఐ డూ అండర్స్టాండ్. కానీ విషయం ఏంటంటే అక్కడ ఈచ్ చైల్డ్ అనే వర్డ్ వాడలేదు, ఈచ్ మదర్ అనే వర్డే వాడారు. తర్వాత లోకేష్ గారు స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇట్స్ నాట్ జీవో, ఇట్స్ సర్క్యులర్ ఓన్లీ. ఇట్స్ నాట్ జీవో, ఇట్స్ సర్క్యులర్ ఓన్లీ అనే వివరణ ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది? అది అసంబద్ధంగా ఉండబట్టే కాదా? మేము స్వాగతిస్తున్నాం. మీరు 7,000 రూపాయలు ఇస్తే 4,000 రూపాయలు కష్టకాలంలో పేదలకు ఇచ్చినటువంటి డబ్బు చాలా స్వాగతించి వెల్కమ్ చేశాం. అదే విధంగా ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు నిజంగా ఇస్తే మేము వెల్కమ్ చేస్తాము. మళ్ళీ ఇది కానీ కంటిన్యూగా మీరు ఇస్తే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు, అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇసుక విషయంలో మేము ప్రారంభంలో ఇచ్చినటువంటిది 375 రూపాయలు మాత్రమే టన్నుకి. ఆ తర్వాత 100 రూపాయలు మేము పెంచాం. 375 రూపాయలు మేము టన్నుకి ఇచ్చినప్పుడు మేము ఎక్స్ట్రా లోడింగ్ ఛార్జెస్ కానీ ఏమైనా సరే అవే మరో 425 రూపాయలు అయినాయి. ఈ రోజున అసలు ఉచితం అంటూ 780 రూపాయలు అవుతున్నాయి. ఏ రీచ్ దగ్గరకి మీ ఇష్టం వచ్చిన రీచ్ దగ్గరికి వెళ్ళండి. దీంట్లో అదనంగా వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంట. ఆ మినరల్ ఫండ్ లోనే
ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వీళ్ళు చేసుకున్నారు. ఓకే. ఏమంటే మైనింగ్ డిపార్ట్మెంటల్ ఫండ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఒకటి ఉంటుందా? ఈ ఫండ్ దొడ్డిదారిన వీళ్ళు డబ్బులు తీసుకుంటూ మేము ఉచిత ఇసుక ఇస్తున్నాం అని చెప్పేసి అనబట్టే 900 రూపాయల టన్నుకు మేము ఇవ్వగలిగాం. ఏది 475 ప్లస్ 425 రూపాయల ఖర్చులకి 900 రూపాయలకి టన్ను ఇసుక మేము ఇవ్వగలిగాం. ఈ రోజు 1225 1375 వాళ్ళు బోర్డులు కూడా పెట్టారు, చూసుకోమనండి ఒకసారి. అంటే అన్ని చోట్ల ఈ రేట్ లేదు, కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల చాలా తక్కువకే ఇస్తున్నారని ఎక్కడ కూడా స్టాక్ పాయింట్ల వారీగా తెలుగుదేశం పార్టీ వివరణ ఇస్తుంది. అసలు ఎక్కడ కూడా 900 రూపాయలకి లేదండి. ఓకే సతీష్ గారు, 900 రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందించినటువంటి 900 రూపాయల రేటు ఈ రోజు లేదు. ఓకే. 1000 రూపాయల పైనే ఉంది. రైట్ రైట్. అంటే రేట్ ఎక్కువ కావటం ఏంటి చెప్పండి? రైట్ రైట్. మనం ఆల్రెడీ మీరు ఆ రోజు చర్చలో కూడా పాల్గొన్నారు మాదిరెడ్డి గారు. ఇసుకపై మనం డీటెయిల్ గా డిబేట్ చేశాము. అయితే ఈ ఇష్యూస్ మీ రెండు పార్టీల మధ్య ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 2 రోజులు ఖచ్చితంగా ఇన్ డీటెయిల్ గా వెళ్దాం దానిపైన ఖచ్చితంగా. రైట్ రైట్. జ్యోత్స్న గారు టైం అయిపోయిందండి. సార్ నేను ఒకటే చెప్తున్నాను, మీకు కావాలంటే ఈ రిసిప్ట్ తో సహా పంపిస్తాను. ఓకే. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అండి. వాళ్ళ టైంలో ఒక 20 టన్నులకు సంబంధించినటువంటి 20 టన్నుల ఇసుక వాళ్ళ టైంలో 60,000 నుంచి 70,000 సార్. మా టైంలో, అండ్ ఐఎమ్ షోయింగ్ యూ ది రిసీట్ ఆల్సో. ఓకే. 4,000 రూపాయలు. నేను అందుకే చెప్పాను, నేను ఇది ఛాలెంజ్ ఇంకోటి నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్. వెళ్ళండి సార్, ఏ రీచ్ దగ్గర కన్నా వెళ్ళండి. రైట్. మాది ఫేక్ రిసీట్ అని మేము రుజువు కూడా చేసాం. అది ఫేక్ రిసీట్ అని అది సోషల్ మీడియాలో చాలా మంది అయింది. 20,000 4,000 రూపాయలు 20 టన్నులు, అది ఫేక్ రిసీట్ అని మేము రుజువు కూడా చేసాము. రైట్ రైట్ రైట్.